వైఎస్ షర్మిల తాజాగా కూటమి పార్టీపై చేసిన విమర్శలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీతో టీడీపీ, జనసేన పార్టీలు సక్రమ సంబంధం పెట్టుకుంటే వైసీపీదే అక్రమ సంబంధమని వైఎస్ షర్మిల ఆరోపించారు. అమరావతిపై కూటమి నాయకులు చేసిన వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు. మీరు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతికి కావాల్సిన 54,000 ఎకరాలు సేకరించినప్పుడు ఇది మున్సిపాలిటీ కోసమే సేకరిస్తున్నాము అని మీరు అప్పుడు చెప్పలేదు కదా. 54,000 ఎకరాలలో మీరు మొత్తం ఒక బ్రహ్మాండమైన నగరాన్ని నిర్మిస్తామని సింగపూర్ను, జర్మనీని లేక న్యూఢిల్లీని తలపించే రాజధానిని నిర్మిస్తామని మీరు చెప్పలేదా? ఈ 54,000 ఎకరాలలోనే అన్ని రంగాలకు అమరావతిని ఒక హబ్గా చేస్తామని, ఒక గ్లోబల్ సిటీగా చేస్తామని చంద్రబాబు గారు చెప్పలేదా? మరి ఇప్పుడు ఈ 54,000 ఎకరాలకు అసలు విలువే లేనట్టు, ఈ 54,000 ఎకరాలైతే అసలు సరేపోనట్టు, ఈ 54,000 ఎకరాల్లో అయితే కేవలం ఒక మున్సిపాలిటీ మాత్రమే కట్టగలము. మనం ఒక గ్లోబల్ సిటీ కట్టుకోవాలి అంటే ఇంకా భూమి కావాలి అని ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత మీరు మాట్లాడుతున్నారు అంటే 54,000 ఎకరాలు, వాటిలో 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులు మరి ఇప్పుడు మిమ్మల్ని ఏమనుకోవాలి? వాళ్ళందరినీ మీరు వెన్నుపోటు పొడుస్తున్నట్టు కాదా? ఇప్పుడు కొత్తగా సేకరించే భూమి సేకరించకపోతే అసలు ముందు సేకరించిన భూమికి అసలు విలువే లేనట్టు మీరు మాట్లాడుతుంటే మీరు మానసికంగా రైతులని భయపెట్టే లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా మీకు అనిపించటం లేదా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. అసలు చంద్రబాబు గారు ముఖ్యంగా సమాధానం చెప్పాల్సింది 54,000 ఎకరాలు ఫస్ట్ ఫేజ్లో భూమి సేకరించారు. అందులో మెజారిటీ 34,000 ఎకరాలు సంబంధించి రైతుల దగ్గర నుంచి మీరు తీసుకున్నారు. ఇంకో 20,000 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. మరి ఈ భూమి అంతటిని ఏం చేశారు? మొన్న నారాయణ గారు అయితే ఒక ఇంటర్నల్ మీటింగ్లో ఫస్ట్ ఫేజ్లో సేకరించిన 54,000 ఎకరాలకు గాను ఇప్పుడు మిగిలింది కేవలం ఒక 700 ఎకరాలు మాత్రమే అని చెప్పారట. 54,000 ఎకరాలు ఏమైనట్టు? అసలు రిటర్నబుల్ ప్లాట్లుగా ఈ 54,000 ఎకరాలలో మళ్ళీ రైతులకి ఎంత ఇచ్చారు? ఇన్ఫ్రాస్ట్రక్చరు, మౌలిక సదుపాయాలు వీటన్నిటికీ కలిపి ఎంత పక్కన పెట్టారు? ప్రభుత్వ అవసరాల కోసమో లేక ప్రభుత్వ వ్యవస్థల కోసమో ఎంత కేటాయించారు? ఇక ప్రైవేట్ రంగంలో ఎవరికి ఎంత కేటాయించారు? ఈ సంస్థలన్నిటికీ కలిపి ఎంత పెట్టుబడులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎంత పెట్టుబడులు ఎక్స్పెక్ట్ చేసి వీళ్ళకి ఆ భూములను కేటాయించడం జరిగింది? మీరు చేసిన కేటాయింపులకు గాను ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? మీరు చేసిన కేటాయింపులకు గాను ఏడాదికి ఎంత బిజినెస్ జరుగుతుంది? యాన్యువల్ రెవెన్యూ ఎంత? మీరు చేసిన కేటాయించిన ఈ భూముల కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి గ్రోత్ పొటెన్షియల్ ఎంత? అసలు ఈ వివరాలన్నీ ఎక్కడున్నాయి? ప్రభుత్వం సంబంధించిన సిఆర్డిఏ వెబ్సైట్లో ఇవన్నీ ఎందుకు దాచిపెట్టారు? అసలు చంద్రబాబు గారు మొదట వీటన్నిటికీ క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. 54,000 ఎకరాలను మీరు ఎలా కేటగిరైజ్ చేశారు? ఎంత భూమి యాక్చువల్గా మిగిలింది? వీటిలో ఎంత కేటాయింపులు చేశారు? ఎంత పెట్టుబడులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? దీంట్లో ఏదైనా ఎకనామిక్ బూమ్ ఉందా?
ఎకనామిక్ గ్రోత్ ఉందా? ఎందుకంటే ఇండస్ట్రీజో లేకపోతే బిజినెస్ జనరేట్ చేసేటివి లేకపోతే ఒక సిటీకి గ్రోత్ అంటూ ఉండదు. కాబట్టి ముందు చంద్రబాబు గారు ఆ 54,000 ఏకర్స్కి గాను ముందు వైట్ పేపర్ రిలీజ్ చేయాలి, శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. అసలు ఈ డీటెయిల్స్ అన్నీ కామన్ మ్యాన్కి కానీ అపోజిషన్ పార్టీస్కి కానీ తెలియకుండా ఎందుకున్నాయో చంద్రబాబు గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ 54,000 ఎకరాలను పూర్తిగా డెవలప్ చేసేసినట్టు ఇక అదనంగా 44,000 ఎకరాలు తప్పకుండా కావాలి అన్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు గారు కలరింగ్ ఇస్తున్నారే. దీంట్లో అంట 5,000 ఎకరాలు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కంట. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలట. ముంబైలో శివాజీ ఛత్రపతి ఎయిర్పోర్ట్కి ఉన్నది 1,850 ఎకరాలు. భోగాపురంలో